రాజకీయాల్లో ఇప్పుడు వారసుల ఎంట్రీ టైం నడుస్తుంది. 2029 ఎన్నికల లక్ష్యంగా వారసుల పొలిటికల్ అరంగేట్రానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు లీడర్లు. అయితే ఇటీవల కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ పార్టీలో చేరబోతున్నారనే ఉత్కంఠతో పాటు ఆయన రాజకీయ వారసులు ఎవరనే చర్చ కూడా జోరుగా సాగుతుందట. ఇన్నేళ్లుగా తానొక్కడే అన్నట్టు కనిపించిన జీవన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఓ వారసురాలు సిద్ధం చేసుకుంటున్నారట. మామ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కథన రంగంలోకి దిగాలని చూస్తున్నారట. ఇంతకీ ఎవరా లీడర్? రెండు 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన, తద్వారా అన్ని రాష్ట్రాల్లోని లోక్సభ, అసెంబ్లీ సీట్లు 50% మేర పెరగనున్నాయి. దీనికి తోడు 33% మహిళా కోట కూడా అమల్లోకి రానుంది. దీంతో పొలిటికల్ లీడర్లు అలర్ట్ అయ్యారు. వారసుల రాజకీయ ఎంట్రీ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. రాజకీయాల్లో రాణించాలని ఆసక్తితో ఉన్న యంగ్ లీడర్స్ సైతం ఫ్యామిలీలోని గాడ్ ఫాదర్ అండదండతో ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. క్యాడర్తో మమేకం కావడం, ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. హస్తం పార్టీలో అవమానాలు భరించలేనంటూ ఇటీవల కాంగ్రెస్తో తెగదింపులు చేసుకున్న సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుతో పాటు ఆయన రాజకీయ వారసులు ఎవరనే విషయంపైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. జగిత్యాలలో జీవన్ రెడ్డి తర్వాత ఆయన కుటుంబం నుండి రాజకీయ వారసత్వం ఎవరికి అంటే స్థానికులు కూడా టక్కున సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నది జీవన్ రెడ్డి ఒక్కరే. అయితే ఈ మధ్యకాలంలో జీవన్ రెడ్డి రాజకీయ జీవితంలో తీసుకున్న సంచలన నిర్ణయాలు, ఆయన వేస్తున్న అడుగులతో మరోసారి జీవన్ రెడ్డి రాజకీయ వారసులపై చర్చ మొదలైంది. కానీ కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తున్న జగిత్యాల వాసులకి సమాధానం దొరికిపోయిందట. గత కొన్నేళ్లుగా జీవన్ రెడ్డి వెనుక నడుస్తున్న ఆయన చిన్న కోడలు చరిష్మారెడ్డి జీవన్ రెడ్డి రాజకీయ వారసురాలిగా ముందుకు రాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. చరిష్మారెడ్డి గత 2-3 ఎన్నికల నుంచి జీవన్ రెడ్డి వెన్నంటి ఉంటూ పొలిటికల్గా బ్యాక్ సపోర్ట్ చేస్తున్నారట. తెర ముందు కనిపిస్తున్న జీవన్ రెడ్డి వ్యూహాల వెనుక చరిష్మారెడ్డి ఆలోచనలు కూడా ఉన్నాయని జగిత్యాలలో ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఈ ఏప్రిల్ నెలలోనే వేరే పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఆయనతో పాటే చరిష్మారెడ్డి భారీగా అనుచర వర్గం సైతం కొత్త పార్టీ గూటికి చేరబోతున్నారట. ఈ క్రమంలో తాను చేరబోతున్న పార్టీలో చరిష్మారెడ్డికి రాజకీయ ప్రాధాన్యత ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారట జీవన్ రెడ్డి. ఇప్పటి వరకు జీవన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా బాధ్యతలు, బ్యాక్ అండ్ పాలిటిక్స్ వ్యూహాల్లో పాల్గొన్న చరిష్మారెడ్డి త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో జీవన్ రెడ్డి రాజకీయ వారసురాలిగా ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. నిజానికి జీవన్ రెడ్డికి 2 కుమారులు ఉన్నప్పటికీ వారెప్పుడు రాజకీయాల వైపు మొగ్గు చూపలేదు. కానీ జీవన్ రెడ్డి కోడలు మాత్రం ఇన్నేళ్లుగా రాజకీయాల్లో జీవన్ రెడ్డి వెనక నీడలా ఉన్నారట. సో ఇక వెలుగులోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఉండబోతున్నారట. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ ఈ 2 అమలు కాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగిత్యాల జిల్లాలో మహిళా రిజర్వేషన్ అవకాశం చరిష్మారెడ్డికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో మహిళా నాయకురాలిగా పోటీలో ఉండే ఛాన్స్ చరిష్మారెడ్డికి ఉంటుంది. ఇప్పటికే జగిత్యాల రాజకీయాల్లో యువ మహిళలు పోటీ పడుతున్న ఈ క్రమంలో జీవన్ రెడ్డి కూడా తన కోడలు చరిష్మాని రాజకీయ అరంగేట్రం చేసేందుకు సరైన సమయంగా భావిస్తున్నారనే టాక్ ఉంది. కానీ మీ రాజకీయ వారసులు ఎవరైనా పోటీకి సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న జీవన్ రెడ్డిని ముందు పెడితే మాత్రం తనకి ఇంకా వయసు అయిపోలేదని చమత్కారంగా సమాధానమిస్తున్నారట. సో జరుగుతున్న పరిణామాలు ఊహాగానాలకి బలం చేకూర్చేలా చరిష్మారెడ్డి కొత్త పార్టీలోనైనా తెర ముందుకు వస్తారా, లేక మామ ఆదేశాలు వచ్చేదాకా తెర వెనుక రాజకీయాలకే పరిమితమవుతారా చూడాలి.